తెలంగాణ కాంగ్రెస్ పై ఢిల్లీ పెద్దల నజర్. ఇద్దరు జిల్లా అధ్యక్షులను మార్చాలని ఆదేశం. అవినీతి నేతల పదవులు తీసేయాలని నిర్ణయం. మంత్రుల తీరుపై అధిష్టానానికి రహస్య నివేదిక. పార్టీ గీత దాటితే వేటు తప్పదని హెచ్చరిక. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ల కాకముందే లొల్లి శురువాయే. ఈడ సర్కారును అడ్డం పెట్టుకొని ఢిల్లీ పీఠం ఎక్కాలని ఆశపడ్డ అధిష్టానానికి ఇక్కడి నాయకుల ముచ్చట్లు చూస్తే తలనొప్పి వచ్చినంత పనైంది. ఎవరికి వారే యమనా తీరే అన్నట్టు నాయకుల తీరును చూసి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు గరం మీద ఉన్నారు. తప్పు చేసిన కొందరిని పదవుల నుంచి తప్పించేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధమైండ్రని మనకు గుసగుసలు వినబడుతున్నాయి. గదేందో ఇప్పుడు మనం చూద్దాం. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పార్టీల సర్కారుల లుకలుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2.5 ఏళ్లు దాటిన తర్వాత ఆ అసంతృప్తి అన్ని ప్రాంతాలల్లో పెరిగిపోయిందన్న ముచ్చట అధిష్టానం ఉలిక్కి పడేలా చేసింది. ఏడ చూసిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వర్గాల మధ్య పోరు నడుస్తాంది. మంత్రుల మధ్య అంతర్గత రాజకీయం ఒక దిక్కైతే శాసనసభ్యులు మంత్రుల మధ్యల పంచాయతీ ఇంకో దిక్కు నడుస్తాంది. ఎవరికి వాళ్ళే తమ వర్గానిదే పైచేయి కావాలని కుస్తీలు పడతాండ్రు. సర్కారు తెచ్చే సంక్షేమ పథకాల గురించి చెప్పేటోళ్లే కరువైండ్రు. నాయకుల మధ్య లొల్లికే సమయం సరిపోతలేదు. ఎంతసేపు నాకేంటి అన్నదే ప్రధానంగా కనబడుతుందని ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తారట. ఈ నాయకుల లొల్లి కారణంగానే జనాలల్ల సర్కారుకు మంచి పేరు వస్తలేదంట. సొంత పార్టీ నాయకులే ఒకరి మీద ఒకరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసుకుంటుండ్రని, సర్కారు రహస్యాలను ప్రతిపక్షాలకు చేరవేస్తుండ్రని ఢిల్లీకి నివేదికలు అందినాయి. దీనికి తోడు కొందరు మంత్రుల పైన, కీలకమైన శాసనసభ్యుల పైన, కొత్తగా వచ్చిన ప్రభుత్వ సంస్థల చైర్మన్ల పైన వరుసగా అవినీతి ఆరోపణలు వంచినాయట. ఇదంతా చూసి అధిష్టానం తలబట్టుకుంటాంది. నియోజకవర్గాలలో పబ్లిక్ పనులు గాలికి వదిలేసి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటా ఎప్పుడు చూసినా ఢిల్లీ చుట్టే తిరుగుతుండ్రని వాళ్ళకు తెలిసిపోయింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోనికే అధిష్టానం రహస్యంగా ప్రత్యేక నివేదిక తెప్పించుకుందట. కేవలం రాష్ట్ర నాయకత్వం పంపే నివేదికలపైనే ఆధారపడకుండా జనాలల్ల సర్కారు మీద ఎసొంటి అభిప్రాయం ఉన్నది, నాయకుల పనితీరు ఎట్లున్న దానిపైన క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించుకుంటున్నారట. పార్టీని కాపాడుకోనీకి ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగిండ్రు. తప్పు చేసిన నాయకుల పైన కఠిన చర్యలు తీసుకోనీకే రాష్ట్ర నాయకులందరినీ మొన్న రప్పించుకున్నారట. ముఖ్యమంత్రి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు కాంగ్రెస్ జాతీయ నాయకులు కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అందరూ కలిసి సమావేశమైనరట. రాష్ట్రాల పార్టీ వ్యవహారాల పైన లోతుగా సమీక్ష కూడా చేసిండ్రు. కొందరు నాయకుల తీరుతోని పార్టీకి నష్టం జరుగుతుందని, దీన్ని గిట్లనే వదిలేస్తే రాబోయే ఎన్నికల గెలుచుడు కష్టమని అధిష్టానం ఒక అంచనాకు వచ్చిందట. అందుకే పనిచేయని నాయకుల పదవులు పీకేయాలని నిర్ణయం తీసుకున్నది. మొదటగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల మీద గురి పెట్టిండ్రట. జిల్లాలల్ల పార్టీని బలోపేతం చేయాల్సిన వాళ్ళే పార్టీని పట్టించుకుంటలేరని గుర్తించిండ్రు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలల్ల ఇద్దరు అధ్యక్షుల పనితీరు మస్తు ఘోరంగా ఉందని, వాళ్ళను తొందరలోనే మార్చాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిండ్రని కాంగ్రెస్ వర్గాలల్లో జోరుగా చర్చ అయితే నడుస్తాంది. ఇక ప్రభుత్వ సంస్థల చైర్మన్ల ముచ్చటకు వస్తే మొన్ననే 37 మంది చైర్మన్ల పదవి కాలం ముగిసింది. మళ్ళా వాళ్ళకే పదవులు ఇస్తారా లేక కొత్త వాళ్ళకి ఇస్తారా అన్న దానిపైన అధిష్టానం సూచన చేసిందట. కొందరు నాయకుల పదవి అడ్డం పెట్టుకొని మస్తుగా అవినీతికి పాల్పడ్డారని, ఇంకొద్దరు సొంత పనులు చేసుకున్నారని ఢిల్లీ పెద్దలు కనుక్కున్నారు. అందుకే అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్లకు మళ్ళా పదవులు ఇవ్వొద్దని తేల్చి చెప్పిండ్రట. కొందరికి వేరే సంస్థలు అప్పగించాలని సూచించిండ్రట. దినదినం పడిపోతున్న సర్కార్ ప్రతిష్టను కాపాడుకోనీకే ఢిల్లీ పెద్దలు సీరియస్ గా చర్యలు తీసుకుంటాండ్రు.
ఎంతటి పెద్ద నాయకులైనా సరే పార్టీ గీత దాటితే పదవులు పీకేస్తామని హెచ్చరికలు జారీ చేసిరట. ఈ ఢిల్లీ పెద్దల దెబ్బకు ఎంతమంది నాయకుల పదవులకు ఎసరొస్తుందో తెలవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూశారు కదా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ రచ్చ. దీనిపైన ఎవరి పదవులు ఉంటాయో ఎవరి పదవులు పోతాయో అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.